నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులను మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఖండించింది. వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు పూర్తి మరియు తక్షణ పరిహారం అందించాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గల్ఫ్ మరియు అరబ్ దేశాలు సమర్పించిన ఈ తీర్మానాన్ని గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు జోర్డాన్ అభ్యర్థన మేరకు జెనీవాలో జరిగిన అత్యవసర సమావేశంలో దాడులు మానవ హక్కుల పరిణామాలను పరిష్కరించడం అనే శీర్షికతో ఆమోదించారు. కువైటు, బెహ్రెన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు జోర్డాన్ను లక్ష్యం చేసుకున్న దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల కిందకు వస్తాయని, ఇవి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు, అలాగే ప్రభావిత దేశాల సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు తీవ్రమైన ముప్పులు కలిగిస్తాయని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51కి అనుగుణంగా చట్టవిరుద్ధమైన సాయుధ దాడులకు ప్రతిస్పందనగా వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా ఆత్మరక్షణ చేసుకునే సహజ హక్కును మండలి పునరుద్ఘాటించింది. పౌరులు లేదా కీలక మౌలిక సదుపాయాలపైన ఉద్దేశపూర్వకంగా జరిపిన క్షిపణి మరియు డ్రోన్ దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది. అదే సమయంలో ఇంధన కేంద్రాలపైన జరిగిన దాడులు మరియు వాటి పర్యావరణ మానవ హక్కుల పరిణామాలపైన ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను తక్షణమే బేషరతుగా నిలిపివేయాలని, అలాగే సంబంధిత భద్రతా మండలి తీర్మానాలతో సహా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను పూర్తిగా పాటించాలని చెప్పి ఆ తీర్మానం పేర్కొంది. ఇరాన్ తక్షణమే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు ఆపివేయాలి, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి తీర్మానిస్తూ ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఇరాన్కు పంపించింది. మరి ఇరాన్ దేశం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.